ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది, నువ్వు కూడా ముసలోడివే కదా, నొక్కేది బటన్. నువ్వు పెద్ద బాలకుమారివి, నీకు 50 ఏళ్ళు పైన, నువ్వు ముసల్దానివే. ఏదో మేకప్ వేసేసి అవన్నీ చేసుకొని వచ్చేటట్టుగా అలా కనబడుతున్నావు, కానీ నువ్వేనా పొడిచి పిల్లవా? నీకు చంద్రబాబు నాయుడు గారికి 10 ఏజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు, ఒక 20-23 ఏళ్ళు తేడా ఉంటుందేమో, అంతేనా? నీకు 52 ఏళ్ళు 51 సంవత్సరం ఉంటుంది నీకు. వాళ్ళు ఏదైనా నిన్న కాకమానం పుట్టిందిరా, 16 ఏళ్ళు బాలకుమారి అనుకోవడానికి లేదు, నువ్వు ముసలిదానివే. నువ్వేనా పొడిచి పిల్లవైతే డేలో కొట్టినా పర్వాలేదు. మాట్లాడితే ఇది ఒకటి తక్కువ వచ్చింది, ఏజ్ ఒకటి తక్కువ వచ్చింది. మన ఏజ్ ఎంత? లేదండి 50 ఏళ్ళు దాటినా సరే పొడిచి పిల్ల అంటే చెప్పు, ఒప్పుకుంటాం దానికి. కాదు కదా, నువ్వు ముసల్దానివే కదా, ముసల్దానిలో ఉండు. అతి మాటలు అతి పేలాపన పేల మాకు. చిన్న పిల్లలా మాట్లాడతాను, మాకు అర్థం కాదు మాట్లాడితే. నేను కాకపోతే ఏమైనా పుట్టావా? లేదంటే ఈ మధ్య రాజకీయాల్లోకి వచ్చావా? నువ్వేదో పొడిచి పిల్లలాగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి ముసలోడు 50 ఏళ్ళు దాటితే ఎవడన్నా ముసలోడే. పల్లెల్లోని గట్ట చూస్తూ ఉండు, 45 ఏళ్ళకే ముసలితనం వచ్చేస్తుంది. మీరు కాబట్టి ప్రజలతో మనకు ఒక తినేసి పందికొక్కలాగా ఇలా కనబడుతున్నారు, కానీ 50 ఏళ్ళు దాటితే ముసలితనం రాదా? ముసలోళ్ళు అంటారా? కొన్ని నేను పొడిచిపోళ్ళు అంటారా? ఇది ఒకటి తక్కువ వచ్చింది మాట్లాడితే నొక్కి రాష్ట్రాన్ని ఎలా చేసుకొచ్చారు. ఇవాళ రాష్ట్రంలో చదువుకున్న యువత అంతా కూడా పక్క రాష్ట్రాలకు పోతున్నారు. బటన్ నొక్కేయడం వల్లే నొక్కి పరిశ్రమలను గాలికి వదిలేసి పెట్టుబడుల గురించి ఆలోచించుకుంటా. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం అని ఇంగిత జ్ఞానం లేకుండా ఆ బటన్ నొక్కడం వల్లే కదా రాష్ట్రాన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. మనం 2014 నుంచి 2019 వరకు పరిశ్రమల విషయంలో తెలంగాణతో పోటీ పడేవాళ్ళం మనం. తెలంగాణతో అక్కడ మంత్రులు గగ్గోలు పెట్టేసేవారు. బీఆర్ఎస్కి చెందిన నాయకులు కేటీఆర్ కానీ ఇతర మంత్రులు కానీ మాకు రావాల్సిన పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారని చెప్పేసి గగ్గోలు పెట్టేసేవారు వాళ్ళు. ఒకసారి వెనక్కి వెళ్ళి ప్రెస్ మీట్లు కూడా చూడు. మనం పరిశ్రమల విషయంలో తెలంగాణతో పాటు పోటాపోటీగా పోటీ పడేవాళ్ళం మనం. గగ్గోలు పెట్టేవారు, గోలెట్టేసేవారు. తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలో ఏపీకి తీసుకెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో కూడా మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు. మనం వచ్చిన తర్వాత ఏం చేసాం? మనకంటే వెనకాతలు ఉన్న రాష్ట్రాలు ఆ ఒరిస్సాతోని, ఆ బీహార్తోని, అస్సాంతోని పోల్చేసాం మనం. ఆ రాష్ట్రాల కంటే మనం బాగానే ఉన్నాం కదా అని మనం చెప్పుకొచ్చాం. ఉద్యోగాలు ఇక్కడే చేయాలా, పెద్ద పెద్ద భవనాలు ఉంటేనే అభివృద్ధి అని చెప్పేసి మాట్లాడుకొచ్చాం మనం. దయచేసి వద్దు. ఉచిత పథకాలే జీవితం, పథకాల ద్వారాగానే రాష్ట్ర ప్రజలందరూ బ్రతికేస్తారనేది అపోహ. సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కలగాలి, ఉద్యోగాలు రావాలి, ఉపాధి కలగాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాడి జీవితంలో స్థిరపడాలి. ఇంక ఈటెల కాలం, జీవితాంతకాలం, బతికినంతకాలం పక్క రాష్ట్రాలు ఉంటపడి, పక్క దేశాలు ఉంటపడి వాళ్ళు అక్కడ 30,000 రూపాయలు ఇస్తే ఒక 25,000 రూపాయలు ఇంటి రెంట్లకే ఖర్చు పెట్టేసి ఒక 5,000 అమ్మబాబులకి పంపించి మళ్ళీ జీతం వచ్చేదాకా ఎదురు చూడాలా? అంత కర్మ మనకి ఎందుకండి? ఇప్పుడు తెలంగాణ యువత తెలంగాణలో ఉద్యోగాలు చేసుకుంటలేదా? మన రాష్ట్రంలో యువత, మన రాష్ట్రంలో చదువుకున్న యువత ఏ రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, 14 నుంచి 19 వరకు తీసుకొచ్చారు. అనేక పరిశ్రమలు, ఒకటి కాదు కొన్ని వందల పరిశ్రమలు తీసుకొచ్చారు. గత 5 ఏళ్ళు కూడా మీరు అదే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ఈ పాటికి ఎంతో కొంత ఒక కొలుక్కు వచ్చినేమో. కనీసం 100కు 200 కంపెనీలను వచ్చి ఉండేవి. తీసుకురాలా, వదిలేశారు. ఉన్న పరిశ్రమలు తరివేశారు. తరివేసి ఏళ్ళు ఎక్కడికి వచ్చి ఉపన్యాసాలా? మళ్ళీ ఒక 5 ఏళ్ళు మీకు ఇచ్చేస్తే ఇంకెవడు ఉండవసరం లేదు. ఒక 25 ఏళ్ల పాటు ఇంకా దేశాలు పట్టుకొని తిరగాల్సిందే. ఇక్కడికి వచ్చి మనకు సొలువు ఉపన్యాసాలు చెప్పాలి. ఇక్కడ దిక్కుమాలస అంతా జగనన్నని హేళనగా మాట్లాడటం కాదు, జగనన్నలాగా ఒక్క సంవత్సరం పరిపాలించి చూడు, తెలుస్తుంది. రౌడీలాగా అరిచేది మీరు, ఉందాతనం లేకుండా జగనన్నని ఏది పడితే మాట్లాడేది మీరు. ఉందాతనం గురించి మీరే మాట్లాడాలి. ఉందాతనం గురించి మీరు మాట్లాడుతున్నారా? అసెంబ్లీలో గతంలో నువ్వేం మాట్లాడు? జోగి రమేష్ ఏమని మాట్లాడాడు, కొడాలని ఏమని మాట్లాడాడు. మంత్రులుగా మీరు పెట్టిన ప్రెస్ మీట్లు ఏంటి అసలు? ఒక ఆడదానం అయ్యి ఉండి నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకుంటారా అని అడిగావు. ఆడదానం అయ్యి ఉండి నువ్వు లకారాలతో సంబోధించేసి మాట్లాడేసి దానివి.
అంటే హుందాతనం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వాడు వీడు వాడేదవా వీడేదవా, అరే మీ భాష అండి. ఎవరి గురించో వద్దు, తమరు మాట్లాడిన భాషే. హుందాతనం గురించి నువ్వు చెప్పాలి, ఎక్కడ మేము వినాలి. ఎవడికుంది హుందాతనం? మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు ఇవాళ కూడా చెప్పేది ఏంటంటే, మేము మాట్లాడిన ప్రతి మాట మాకు పార్టీ నుంచి వచ్చిన స్క్రిప్ట్ అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. ఎవరినన్నా తీసుకో, అది జగన్మోహన్ రెడ్డి అనుమతి లేనిదే ఉండదు. హుందాతనం ముందు జగన్మోహన్ రెడ్డికి నేర్పించాలి, అంతకంటే ముందు మీకు నేర్పించాలా. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అసెంబ్లీలో కావచ్చు, ప్రెస్ మీట్లు పెడితే ప్రెస్ మీట్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ విచక్షణ కోల్పోయి ఇంగిత జ్ఞానం లేకుండా, పెద్ద చిన్న లేకుండా, కనీసం వయసుకి కూడా మర్యాద ఇవ్వకుండా ఎంత దారుణంగా మాట్లాడారు మీరు. అసలు మీరు మనుషులుగా మాట్లాడారా ఏ రోజైనా సరే? నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి నీ ప్రెస్ మీట్లు చూసుకో అమ్మా. హుందాతనం గురించి మనకు అర్థమైపోద్ది. ఏదో వెనకటికో సామెత ఉంది, పరమాణం వండితే తెల్లారిన దాకా చల్లారలేదట. అలాగా ఆ డైలాగ్ కొట్టమాక మా దగ్గర. నువ్వు ఎంతో హుందాతనంగా మాట్లాడుతావు మాకు తెలుసు. ఇంకా మాట్లాడు. మళ్ళీ మాకు మీరు నీతులు చెప్తుంటే ఎంతవరకు కరెక్ట్? మరే గవర్నర్ గారి మీద గౌరవం ఉంది కాబట్టి జగనన్న అసెంబ్లీకి వచ్చారు, వచ్చి వినేసి బయటకు వచ్చారు. తొక్క వినేసి బయటకు వచ్చేసాడు. 2 నిమిషాలు ఉన్నాడు అక్కడ. నేను అదే చెప్తున్నా, నీకు తెలియదు సవదు, నువ్వు చూడవు. ఏదో గుడ్డేదో చెలిపి పడినట్టు ఆ బరిగొంతుకు వేసుకొని అక్కడికి వచ్చేసి మాట్లాడేసి వెళ్ళిపోతావు అంతే. 2 నిమిషాలు 3 నిమిషాలు ఉన్నాడు అక్కడ. గోల చేశారు. వర్కౌట్ అయ్యేలాగా ఏం కనబడలేదు. పదండి బయటికి వెళ్ళిపోదాం, అటెండెన్స్ వేయించేసుకున్నాం మనం ఇక్కడ. మళ్ళీ ఒక 60 రోజుల దాకా అసెంబ్లీకి రావ అవసరం లేదు. మళ్ళీ అప్పుడు చూద్దాంలే. అప్పుడు కూడా ఇలాగే వచ్చేసి మన 11 మందితోటి చిన్న చిన్న సంతకాలు పెట్టేసి బయటికి వెళ్ళిపోదాం, అయిపోయే. మన సభ్యత్వాలు పోవు, ఉప ఎన్నిక రాదు, మనం సేఫ్ అని చెప్పేసి అని చెప్తున్నారు ఇక్కడ. వినేసి వచ్చేసాడా? వినేసి సిగ్గు ఉండద్దు నీకు? కాస్త సిగ్గు అనిపించట్లా నీకు? ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చి మీరు ఏం తప్పులు చేస్తున్నారు, మీరు ఏ హామీలు ఎక్కొట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారో క్లియర్ గా చెప్తారు. జగనన్న చెప్పేది తప్పు అంటే మీకు టైం ఎక్కువ ఇస్తారు కదా, అప్పుడు నిరూపించుకోండి. ఇది పిచ్చితనం అంటారు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చేత పచ్చి అబద్ధాలు చెప్పించుకొని మళ్ళీ దాన్ని నిరూపించుకోవడానికి మళ్ళీ ప్రభుత్వం సమయం ఎక్కువ తీసుకొని నిరూపించుకోవాలా? అంత అవసరమే ఉందండి. అవకాశం ఎందుకు కల్పించాలి? అబద్ధాలు ఎందుకు చెప్పించుకోవాలి? మళ్ళీ దాన్ని నిరూపించుకోవడానికి మళ్ళీ ప్రభుత్వమే సమయం ఎక్కువ తీసుకుని ఎందుకు నిరూపించుకోవాలా? అంత అవసరమే ఉంది. రావాలంటే రమ్మానండి, వచ్చి తనకు సమయం ఎంత కేటాయిస్తారో అంతా కేటాయిస్తారో మాట్లాడమనండి తప్పితే మళ్ళీ ఈ పనికిమాల లాజిక్లు చెప్పొద్దు. అది బాగా గుర్తుపెట్టుకోండి.